వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను సహస్ర. హైదరాబాద్ నడి రోడ్డున రోడ్ల పైన చేతులు చాచినటువంటి చేతులే ఇప్పుడు అదే రోడ్డు మీద ఆ చేతులు చాచి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. అవును, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త నిర్ణయం వల్ల ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా కొత్త నిధుల్లోకి ట్రాఫిక్ పోలీసు లాగా మారి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆ విధుల్లో చేరినటువంటి ఆ ట్రాఫిక్ పోలీసుని ఒకసారి పలకరిద్దాం. ఎలా ఉంది వాళ్ళ ప్రయాణం, ఎలా జరిగింది, ఇక్కడి వరకు ఏ విధంగా వచ్చారు, అన్ని వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం మైత్రివనం సిగ్నల్ దగ్గర ఉన్నాము. సో ఈ సిగ్నల్ దగ్గర మనతో పాటు శ్రీజ గారు ఉన్నారు. శ్రీజ ఏ విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఏంటి అనేది కూడా తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో శ్రీజ గారు, మీరు అంటే ఇదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేతులు తాచి అడుకున్న పరిస్థితుల నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది కదా. సో ఎట్లా అనిపిస్తుందండి అసలు? మేడం, ఈ మూవ్మెంట్ మాకు చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది. సీఎం ముఖ్యమంత్రి గారు మా కమ్యూనిటీ తరపున ఇలాంటి మంచి అవకాశాలు ఇచ్చినందుకు మా కమ్యూనిటీ తరపున మేము చాలా ప్రౌడ్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ మూవ్మెంట్ మాకు. సో మీకు ఈ అవకాశం రావడానికి గవర్నమెంట్ ఏ విధంగా కల్పించారు, కానీ మీలాగా చాలా మంది ఉంటారు కదా. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రాసెస్ ఎట్లా అయిందంటారు? మేడం, మా కోసం అని చెప్పేసి ఇలా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఇలా వేకెన్సీస్ తీసుకుంటున్నాం అని చెప్పేసి మాకు మా కమ్యూనిటీ తరపున మాకు ఒక మెసేజ్ లాగా వచ్చింది. సో మేము వెంటనే చదువుకున్న చదువు కోసము యూజ్ చేసుకోవాలి, అవకాశాలు అనేవి గోల్డెన్ ఛాన్సెస్ కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఆ మూమెంట్ ని మేము యూటిలైజ్ చేసుకున్నాము. ఇట్లా కనుక్కొని వచ్చేసాము. గోషామహల్ స్టేడియం లో మాకు ఈవెంట్స్ అయినాయి, అక్కడే మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చారు. ఈవెంట్స్ అయిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ జాబ్ కోసం ఎంత చదువుకోవాల్సి వస్తుందండి? మినిమం 10th అండ్ ఇంటర్ బేసిస్ పైన మీరు తీసుకున్నారు మేడం మమ్మల్ని. ఓకే, సో మీరు ప్రాసెస్ ఎప్పుడైతే అప్లై చేశారో ఈ ప్రాసెస్ లో భాగంగా సో ఎంత మంది కమ్యూనిటీస్ అప్లై చేయడం జరిగింది? మీకు ఎంత మంది మీరంతా కూడా అక్కడికి వెళ్ళి అప్లై చేయడం జరిగింది? మేడం, మాకు ఇట్లా తెలిసింది, ఇన్ఫర్మేషన్ తెలిసింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో మా వాళ్ళని సెలెక్ట్ తీసుకొని మాకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలవగానే మేము వెళ్ళినాం. అక్కడికి గోషామహల్ స్టేడియంకి వెళ్ళినాము. అక్కడనే మమ్మల్ని కొన్ని ఈవెంట్స్ ఎలిజిబుల్ టెస్ట్ తీసుకున్నారు. వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 3 weeks ట్రైనింగ్ ఇచ్చారు. అందులోనే ట్రాఫిక్ కి సంబంధించింది మాకు ఏదైతే థియరిటికల్ క్లాసెస్ చెప్పారో దాని గురించి టెస్ట్ పెట్టారు. అది కూడా రాసినాము. క్వాలిఫై అయిన వాళ్ళకి 2 members చొప్పున స్టేషన్స్ కి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కి మమ్మల్ని విధుల్లోకి పంపించారు మేడం. ఎన్ని రోజులు పట్టిందండి ఇదంతా జరగడానికి? 1 month పెట్టింది మేడం. 1 month లో అంతా అయిపోయింది, సెలెక్షన్ అయిపోయింది, ఇక్కడికి రావడం జరిగింది. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు మీకు? ట్రైనింగ్ 3 weeks ఇచ్చారు మేడం. ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? అంటే నార్మల్ పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ మీకు ఇచ్చే ట్రైనింగ్ ఇంచుమించు ఒకేలాగా ఉండేది అక్కడ? ఒకేలా ఉంటది. మాకు డ్రిల్ నేర్పించారు. ఇంకా ట్రాఫిక్ విధుల్లో ఎలా ఉండాలి, ట్రాఫిక్ లో కమ్యూటర్స్, వెహికల్స్, వాహనదారులకి మనం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, సో సిగ్నల్స్ దగ్గర మనం ఏ సిగ్నల్ పడ్డప్పుడు ఎలా ఉండాలి, సో మన బాధ్యత మనం మన సేఫ్టీ మనం నిర్వర్తించుకుంటూ సో ట్రాఫిక్ కూడా మనం కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ సిగ్నల్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి మొత్తం మాకు క్లియర్ గా చెప్పారు. చెప్పిన దాని గురించి మాకు టెస్ట్ పెట్టారు. అన్ని క్వాలిఫై అయిన తర్వాత మమ్మల్ని విధుల్లోకి పంపించారు మేడం. ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఇందులోకి వచ్చిన దాని తర్వాత ఎట్లా అనిపిస్తుంది? రెండింటికి మీ ఎక్స్పీరియన్స్ అది బాగుందా, ఇది బాగుందా? అంటే ఇంతకు ముందు సమాజంలో మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపే చూసేవాళ్ళు కదా మేడం. ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటారు, ఇంకా ఓపెనింగ్స్ దగ్గర లోలి చేస్తారు అని చెప్పేసి అప్పుడు చాలా చిన్న చూపు ఉండే. సమాజంలో మాకంటూ ఒక గౌరవం అంటూ లేదు. ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వం గానీ మా కోసం, మా కమ్యూనిటీ పట్ల, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పట్ల ఎవ్వరూ మా గురించి ఎలాంటి నిర్ణయం గాని ఎలాంటి ఆలోచన గాని తీసుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కోసం, మా కమ్యూనిటీ తరఫున ఇలాంటి మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించినందుకు, ఇలాంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో మేము ఉద్యోగం చేసినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది మేడం. ప్రౌడ్ఫుల్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్. మీరు ఇంతకు ముందు అంటే చదువుకున్నారు కదా, ఇంతకు ముందు ఏమైనా జాబ్ కోసం అప్లై చేయడం జరిగిందా? అప్పుడు ఒకవేళ చేస్తే ఎటువంటి ఫేసెస్ మీరు ఎదుర్కోవడం జరిగింది? అంటే మేము ఉద్యోగ అవకాశం కోసము ఇంట్రెస్ట్ ఉండే ఏదైనా కంపెనీకి వెళ్తే, అమ్మ మీ సర్టిఫికెట్స్ లలో పేరు వేరేలా ఉంది, మీరు చూడడానికి వేరేలా ఉన్నవారు అని చెప్పేసి మమ్మల్ని తీసుకోలేదన్నమాట. ప్రతి దాంట్లో డిస్క్రిమినేట్ చేయడము అలా అనిపించింది. అందుకని ఇంకా వేస్ట్ మా చదువు అని అనిపించింది. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది.
చాలా హ్యాపీగా కూడా ఉంది మేడం ట్రాఫిక్ కంట్రోల్ చేసే జాబ్ చేస్తున్నందుకు. అంటే అప్పుడు ఈజీ మనీ వచ్చేది కదా, ఇప్పుడు ఇంతసేపు రోడ్ల మీద నిలబడి కష్టపడాల్సి వస్తుంది కదా. సో మీకు ఏమన్నా అరే అనవసరంగా కష్టపడుతున్నా ఈజీగా డబ్బులు వచ్చేపోయాయి అట్లా ఏమైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు మేడం. కష్టపడి పని చేస్తేనే కదా మంచిగా ఉంటది అని చెప్పేసి, సమాజంలో గౌరవంగా ఉంటది కదా, అందుకని మేము ఈ జాబ్ చేయడానికి మాకు హ్యాపీగా ఉంది. ఇలాగే కష్టపడి పని చేస్తాం మేడం. కేవలం ట్రాఫిక్ పోలీసులకి సంబంధించి ఉద్యోగాలు మాత్రం కల్పిస్తున్నారా ఈ గవర్నమెంట్, లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ లో కూడా అవకాశాలు ఇస్తున్నారా? ఇంకా మాకు ముందు వాటి గురించి మాకు ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ప్రస్తుతానికి మమ్మల్ని సెలెక్ట్ చేశారు, విధుల్లోకి పంపించారు, మేము మా జాబ్స్ మేము చేసుకుంటున్నాము. కానీ ఇంకా ముందు వాళ్ళకి ఇదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రంగంలోనే కాకుండా ఇంకా వేరే పలు రంగాలలో ఇంకా వేరే సంస్థలలో కూడా మా కమ్యూనిటీ వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మంచి రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం గవర్నమెంట్ ని. ఎడ్యుకేషన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ ఒక డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగిందంటారా? అంటే ఇప్పుడు మీరు కొందరు ఎస్ఎస్సి, కొందరు ఇంటర్, కొందరు డిగ్రీ అలా ఉంటది కదా, సో ఆ డిపార్ట్మెంట్ బట్టి మీకు అర్హత ఇవ్వడం జరిగిందంటారా? లేదు మేడం, మమ్మల్ని అయితే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ పైన సెలెక్ట్ చేశారు. కానీ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంప్రూవ్మెంట్ పెరిగిన కొద్దికి ఇంకా హైయర్ అథారిటీ వస్తుంది కదా, అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అంతే. అయితే ఇక్కడ ఇంకొక ఆరోపణ ఏముందంటే, జనరల్ గా మీకు ఈజీ మనీ అలవాటు అయింది కాబట్టి ఇది కూడా ఒక అవకాశం, మీకు ఉద్యోగం కల్పించారు కాబట్టి ఈ అవకాశాన్ని వీళ్ళు ఇంకొక రకంగా దుర్వినియోగపరుచుకునే అవకాశం ఉంది. ఎవరైనా ట్రాఫిక్ సిగ్నల్ లో మిస్టేక్ చేసినట్టు, హెల్మెట్ లేకపోయినా లేకపోతే ఏమైనా వాళ్ళు ఉల్లంఘించినప్పుడు వాళ్ళ దగ్గర లంచం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు అట్లా ఏమైనా పాల్పడితే ఎట్లా అని కూడా అడుగుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఇంకా బేసిక్ గా ట్రాఫిక్ అసిస్టెన్స్ డ్యూటీ మాది, ఇంకా హైయర్ అంత అథారిటీ మాకు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి మెల్లమెల్లగా నిదానంగా ఒకటొకటి నేర్పిస్తారు మాకు కూడా సిగ్నల్స్ లో. మేము ఇంకా విధుల్లో జాయిన్ అయ్యి 1 వీకే అవుతుంది. మాకు బేసిక్ గా నేర్పిస్తున్నారు. మా పర్ఫార్మెన్స్ ని ఏదైనా కూడా నిదానంగానే పెరుగుతుంది కదా ఏదైనా. సో తర్వాత మళ్ళీ మాకు అన్ని ట్రాఫిక్ లో ఇంకా విధుల్లో నిర్వర్తిస్తున్నప్పుడు ఎలా ఉండాలని చెప్పేసి మాకు నిదానంగా నేర్పిస్తున్నారు మేడం. అంటే లంచం తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది కదా, ఒకవేళ అలా పాల్పడితే ఎట్లా అనేది? లంచం తీసుకునేంత వరకు మాకు తెలియదు మేడం, ఆ ఇన్ఫర్మేషన్ వరకు మాకు తెలియదు ప్రస్తుతానికి. అయితే ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే అలాంటివి ఏం జరగనివ్వకుండా చూసుకుంటాం మేడం. ఎందుకంటే మీకు ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు దాన్ని అసలు మిస్యూజ్ చేసుకోకుండా ఈ ఉద్యోగాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలంటే మీరు చాలా సిన్సియర్ గా, హానెస్ట్ గా పనిచేయాల్సి వస్తుంటుంది. మా కమ్యూనిటీ తరఫున మమ్మకి ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని దుర్వినియోగం చేసుకోలేం కదా మేడం. ఇప్పుడు మాది పైలట్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ తరఫున ఫస్ట్ ప్రాజెక్ట్ మాది కాబట్టి మేము చేసే పర్ఫార్మెన్స్ పైనే మా నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది గవర్నమెంట్. కాబట్టి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము తప్పకుండా వినియోగం చేసుకుంటాము. ఎలాంటి దుష్ప్రచారాలకు గానీ అలాంటి వేటికి లొంగం కాబట్టి మంచిగానే డ్యూటీస్ చేసుకుంటాము, హ్యాపీగా చేసుకుంటాం మేడం. సో ఇప్పుడు శ్రీజ గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి మీ ప్రయాణం ఇక్కడ వరకు జాగడానికి మీ హెల్ప్, అంటే మీ ఫ్యామిలీ హెల్ప్ ఇదంతా ఎట్లా జరిగింది, మీ కమ్యూనిటీ వాళ్ళ నుంచి ఎలాంటి హెల్ప్ వచ్చింది, సో ఇదంతా ఒకసారి చెప్తారా? మేడం నా పేరు శ్రీజనే. నేను మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. నేను మా ఇంటి నుంచి వచ్చేసాను. తర్వాత ఇంకా హైదరాబాద్ లోనే మా కమ్యూనిటీలోకి వచ్చి జాయిన్ అయిపోయి. ఏ ఏజ్ లో వచ్చేసారు మీరు? 17-18 years లో వచ్చాను మేడం హైదరాబాద్ కి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. 7 to 8 years, 6.5 years అలా అవుతుంది మేడం నేను ఇక్కడ వచ్చి. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తర్వాత ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? పిలుపు అంటూ నేను మా ఇంటికి అయితే వెళ్ళలేదు ఇప్పటి వరకు, మహబూబ్ నగర్ కి అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు జాబ్ వచ్చిందని చెప్పేసి నేను చెప్పాను, సెలెక్షన్స్ అయిన వెంబడే ఇలా సెలెక్ట్ అయ్యాను, తర్వాత ఇలా పలానా చోట మాకు ఉద్యోగం ఇచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇన్వైట్ చేస్తారేమో చూడాలి మేడం, వెయిటింగ్ ఫర్ దట్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అయితే ఈ విషయంలో? ప్రస్తుతానికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను చేస్తున్నాను అని చెప్పిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ మీరు ఎక్కడ ఉంటారండి? నేనైతే హైదరాబాద్ లోనే ఉంటాను మేడం, లోకల్ గా. హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం కల్పించిందంటారా? తెలంగాణలో మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అందరు వచ్చారు, చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్, అలా పలు ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్, వికారాబాద్ నుంచి కూడా వచ్చారు. ఎంతమంది వచ్చారండి ఈ సెలక్షన్స్ కి? ఎంతమంది వచ్చారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? టోటల్ గా ఒక 100 members అలా అక్కడికి ఈవెంట్స్ కి వచ్చారు మేడం. అందరూ సెలెక్ట్ అవ్వడానికి వచ్చారు. బట్ అందులో నుంచి ఒక 44 members ని మాత్రమే సెలెక్ట్ చేశారు. 44 members కూడా ట్రైనింగ్ తీసుకొని
అందులో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం విధులలో 39 మెంబర్స్ చేస్తున్నారు మేడం మా వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో కేవలం 39 మంది మాత్రం విధుల్లోకి ఎక్కారు. హైట్ అండ్ ఇంకా హెల్త్ పరంగా అవన్నీ కూడా చెక్ చేశారా? చెక్ చేశారు. ఎలిజిబిలిటీ టెస్ట్ తర్వాతే మమ్మల్ని సెలెక్ట్ చేసి విధుల్లోకి పంపించారు. అంటే కొద్ది ఓవర్ వెయిట్ ఉన్నా గానీ, కొద్ది హైట్ తక్కువ ఉన్నా గానీ వాళ్ళందరూ రిజెక్షన్ అయ్యారంటారా? ఓవర్ వెయిట్ అంటూ లేదు. మాకు 800 మీటర్స్ రన్నింగ్ పెట్టారు, 100 మీటర్స్ రన్నింగ్ పెట్టారు, షార్ట్ పుట్ వేసాము, లాంగ్ జంప్ పెట్టారు. ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళనే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు మాకు. మొత్తానికైతే మీరు ఈ ఉద్యోగంలో చాలా సంతోషంగా ఉన్నారు. చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది. ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీజ గారు. సో అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈ 6 months లో మీ పర్ఫార్మెన్స్ బాగుండి, మీ గుడ్ విల్ వల్ల మళ్ళీ మీకు దీని పర్మనెంట్ అయ్యి దీని నుంచి ఇంకా హైయర్ పొజిషన్ కి వెళ్ళాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా శ్రీజ గారు. సో తను ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చాలా సంతోషంగా సొసైటీలో నేను తలెత్తుకునే విధంగా గవర్నమెంట్ అవకాశం కల్పించింది. సో మేము వీఆర్ సో హ్యాపీ. ఎంతమంది అయితే జాయిన్ అయ్యామో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఖచ్చితంగా హానెస్ట్ గా వర్క్ చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఓవర్ టు తెలుగు టీవీ. వీడియో జర్నలిస్ట్ సురేష్ తో సహస్ర, మైత్రివనం, హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.